సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి తెలంగాణ డిఎస్సి 2022కి సంబంధించి ఉపయోగపడే విధంగా మనకి బుక్స్కి సంబంధించి రివ్యూ యూనిట్ అయితే రావడం జరిగింది. దీని గురించి కంప్లీట్గా చూద్దాం. అసలు మనకి ఏమేమి పుస్తకాలు అనేవి పంపించారు, అసలు ఈ పుస్తకాలు అనేవి ఎలా ఉన్నాయి, కంప్లీట్ రివ్యూ అనేది చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే మంచి సపోర్ట్ లైక్ మాత్రమే. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది, పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. మనకి రివ్యూ యూనిట్ అనేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి రావడం జరిగింది. చూద్దాం. కంప్లీట్గా మనకి మొత్తం 6 పుస్తకాలు అయితే పంపించారు. ఈ 6 పుస్తకాలకు సంబంధించి ఒకసారి నేను క్లియర్గా చూసిన తర్వాత లోపల అసలు మ్యాటర్ ఏ విధంగా ఉంది ఏంటనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాం. అసలు బుక్స్లో మ్యాటర్ అనేది ఏ విధంగా ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ పద్ధతిలో ఇచ్చారు, అసలు పేపర్ క్వాలిటీ అనేది ఎలా ఉంది ఏంటనేది కూడా కంప్లీట్గా నేను రివ్యూ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మొదటి పుస్తకం చూసినట్లయితే శిశు వికాసం పెడగాజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి. రెండవ పుస్తకం తెలుగుకు సంబంధించి. మనకి మూడవ పుస్తకం ఇంగ్లీష్కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ 4వ పుస్తకం చూసినట్లయితే సైన్స్ సోషల్ కంటెంట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ మనకి 5th పుస్తకం వచ్చేసరికి గణితానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై మెథడ్స్కి సంబంధించి సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక్కొక్క పుస్తకానికి సంబంధించి కంప్లీట్గా చూద్దాం. ముందుగా సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీతో మొదలు పెడదాం. మనకి ఇక్కడ చూడొచ్చు టీఎస్ టెట్ 2022 అని చెప్పేసి మెన్షన్ చేశారు. శిశు వికాసం అండ్ పెడగాజీ ఫర్ ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్ ఆల్ లాంగ్వేజ్ పండిట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇది టెట్కే ఉపయోగపడుతుంది, డిఎస్సికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. 30 out of 30 ప్రతి కాన్సెప్ట్కు హెడ్డింగ్ ఇచ్చిన ఏకైక పుస్తకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2000 అప్లికేషన్ బిట్స్ అని చెప్పేసి కూడా ఇచ్చున్నారు. శిశు వికాసం పెడగాజీ టీఎస్ టెట్ 2022 బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ శిశు వికాసం పెడగాజీ ముందు మాట అయితే ఇచ్చారు. తర్వాత మనకి విషయ సూచిక అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి విషయ సూచికలో వికాస దృక్పథాలు, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం, అధ్యయన పద్ధతులు, అభ్యసనము, పెడగాజీ, దానికి సంబంధించి మనకి ప్రీవియస్ మోడల్ పేపర్లు, ప్రాక్టీస్ బిట్లు అయితే ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీకి సంబంధించి శిశు వికాసం నుంచి 10 మార్కులకు సంబంధించి, అభ్యసనానికి సంబంధించి 10 మార్కులకు సంబంధించి, నెక్స్ట్ మనకి పెడగాజీకి సంబంధించి ఎన్ని మార్కులు వస్తున్నాయని కూడా క్లియర్ ఇక్కడ మనకి టేబుల్ అయితే ఇచ్చారు. మొత్తం 30 మార్కులకు సంబంధించి ఏ టాపిక్ నుంచి పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి ఎన్నెన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందనేది కూడా మెన్షన్ చేశారు. మనకి మొదటి టాపిక్ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి, వికాస దృక్పథాలు. మనకి ఇక్కడ కంటెంట్ అంతా కూడా బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఉంది. మనకి హెడ్లైన్స్ ఇచ్చిన తర్వాత దాని కింద ఆ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ రూపంలో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి పేపర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మీడియం పేపర్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి అక్షరం కూడా క్లారిటీగానే కనిపిస్తుంది. ప్రింటింగ్ పడకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మీకు క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మీడియం పేపర్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రతి అంశానికి సంబంధించి కూడా పిక్చర్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆ పిక్చర్కి సంబంధించి కూడా విజువల్స్ అనేవి మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి విషయ సూచికలో ఏ విధంగా మెన్షన్ చేశారో అదే తరహాలో మొత్తం మనకి ప్రతి టాపిక్ సంబంధించి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ బిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని కూడా మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ అయితే చేయొచ్చు. కొన్ని చోట్ల మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు ఇచ్చారు. కొన్ని చోట్ల డైరెక్ట్ ప్రశ్న అడిగి దాని కింద సమాధానం అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకి మొత్తం సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ అంతా కూడా ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అభ్యసనానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉన్న బిట్స్ అనేవి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి పెడగాజీ, ఈ పెడగాజీకి సంబంధించి కూడా మనకి ఏవైతే టాపిక్లు ఉంటాయో పెడగాజీలో ఆ పెడగాజీ టాపిక్లకు సంబంధించి కూడా క్లియర్గా కంటెంట్ అంతా కూడా బుల్లెట్ పాయింట్స్ రూపంలోనే ఉంది. మనకి మెయిన్ ఏదైతే హెడ్డింగ్ ఉందో దాన్ని హైలైట్ చేస్తూ దాని కింద బుల్లెట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకి టెక్స్ట్ పేపర్లు కూడా ఉన్నాయి. లాస్ట్లో కొన్ని టెక్స్ట్ పేపర్లు అయితే ఇచ్చారు ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో. మొత్తం ఆ టెక్స్ట్ పేపర్లన్నీ కూడా మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ప్రీవియస్ టెట్ ఏదైతే ఉందో ఆ టెట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ మోడల్ పేపర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి సైకాలజీ పుస్తకం అయితే ఈ విధంగా ఉంది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి. నెక్స్ట్ మనకి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్లో తెలుగుకి సంబంధించి పుస్తకం చూడండి, తెలుగు కంటెంట్ మెథడాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టీఎస్ టెట్ 2022. ఇక్కడ మనకి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇది పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రస్తుత పాఠ్యపుస్తకాల ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ప్రజెంట్ టెట్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారమే ఇందులో సిలబస్ అయితే ఉంది.
తెలుగు కంటెంట్ మెథడాలజీ అని చెప్పేసి ఇచ్చారు. బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. తెలుగు కంటెంట్ మెథడాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి విషయ సూచిక అయితే కనిపిస్తుంది, మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. పఠనావగాహనకు సంబంధించి, గద్య అవగాహనకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. నెక్స్ట్ కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంటెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మొత్తం తరగతుల వారీగా ఉంది, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యాకరణాంశాలకు సంబంధించి మనకి ఫైనల్గా మెథడాలజీ లేదా పెడగాజీకి సంబంధించి టాపిక్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనకి విషయ సూచికలో మెన్షన్ చేసిన విధంగానే పఠనావగాహన, ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా, దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒక పద్యం ఇచ్చి దానికి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారనేది. నెక్స్ట్ గద్య అవగాహనకు సంబంధించి ఒక గద్యం ఇచ్చి, అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ప్రశ్నలు అడుగుతారు కదా, వాటికి సంబంధించి కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, మనకి నెక్స్ట్ విషయ సూచికలో మెన్షన్ చేసిన విధంగా తెలంగాణ సాహిత్యం 3వ తరగతికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ మొత్తం 3వ తరగతికి సంబంధించి ఇతివృత్తం, ప్రక్రియ, రచనలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి టాపిక్ వైజ్ ఉంది, ఇక్కడ లెసన్ వైజ్ ఉంది. మనకి కంటెంట్ అనేది ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ రూపంలో మెన్షన్ చేశారు, మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం 3వ తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఇచ్చి 4వ తరగతి స్టార్ట్ చేశారు. 4వ తరగతికి సంబంధించి మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. 4వ తరగతిలో మొదటి లెసన్, 2వ లెసన్, 3వ లెసన్, 4వ లెసన్, 5వ లెసన్, 6వ లెసన్, ఈ విధంగా క్లియర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్లు ఇచ్చిన తర్వాత 5వ తరగతి స్టార్ట్ అవుతుంది. 5వ తరగతిలో మళ్ళీ లెసన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇంపార్టెంట్ కొన్ని బిట్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ 6వ తరగతి స్టార్ట్ అవుతుంది. ఓకే, చూస్తున్నారు కదా, 6వ తరగతికి సంబంధించి అన్ని లెసన్స్లో నుంచి మనకి కొన్ని బుల్లెట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ బుల్లెట్ పాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఇవ్వడం, మళ్ళీ మనకి నెక్స్ట్ తరగతి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, లాస్ట్లో ప్రాక్టీస్ బిట్లోనే మళ్ళీ 7వ తరగతికి సంబంధించి కంటెంట్ అనేది స్టార్ట్ అయింది. కంటెంట్లో మళ్ళీ అన్ని లెసన్లకు సంబంధించి బుల్లెట్ పాయింట్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్లు వస్తాయి. చూస్తున్నారు కదా, ప్రాక్టీస్ బిట్లు అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి 8th క్లాస్ తెలుగు స్టార్ట్ అవుతుంది. 8th క్లాస్ తెలుగు మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం లెసన్స్ అన్ని బుల్లెట్ పాయింట్స్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ 9th క్లాస్ ప్రాక్టీస్ బిట్లు ఇచ్చిన తర్వాత 9th క్లాస్ ఉంటుంది. ఓకే, 9th క్లాస్కి సంబంధించి మళ్ళీ లెసన్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత 10th క్లాస్ మనకి కంటెంట్ అనేది 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. పేపర్ 1 వాళ్ళు అయితే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకుంటారు. పేపర్ 2 వాళ్ళు అయితే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ విషయానికి వచ్చినట్లయితే వ్యాకరణాంశాలకు సంబంధించి మనకి వ్యాకరణంలో ప్రతి టాపిక్ సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ శతకాలకు సంబంధించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మనకి వ్యాకరణాంశాలు పదజాలంకి సంబంధించి మళ్ళీ సామెతలు, అందులో సబ్ టాపిక్లు ఉంటాయి కదా, వ్యాకరణాంశాల్లో మళ్ళీ అక్షరాలకు సంబంధించి ప్రతి టాపిక్ కూడా దీనిలో అయితే కవర్ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ మీద క్లియర్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి మొత్తం తెలుగు గ్రామర్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి తెలుగుకు సంబంధించి పుస్తకం అయితే ఈ విధంగా ఉంది. మొత్తం తెలుగు కంటెంట్ మెథడాలజీ 2 కూడా ఈ పుస్తకంలో ఉన్నాయంటే కూడా మనకి క్లియర్ ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి తోడు పుస్తకం వచ్చేసరికి ఇంగ్లీష్కి సంబంధించి పుస్తకం అనేది ఏ విధంగా ఉందనేది క్లియర్గా చూద్దాం. ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి 2022 అని చెప్పేసి ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. మీరు క్లియర్ అబ్జర్వ్ చేసుకోండి. కంటెంట్ పెడగాజీ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి కూడా ఇచ్చారు. టెక్స్ట్ బుక్ గ్రామర్ కాన్సెప్ట్ వైజ్ బిట్స్, దీంతో పాటుగా ప్రీవియస్ బిట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. మనకి విషయ సూచికతో స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ మనకి ఏవైతే గ్రామర్లో ఏవైతే ఇంగ్లీష్ టాపిక్లు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. టెన్సెస్, వాయిస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కానివ్వండి, ఫైనల్లో మెథడాలజీ, పెడగాజీ కూడా క్లియర్ ఇచ్చారు. మనకి విషయ సూచికలో మెన్షన్ చేసిన విధంగానే ఫస్ట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఏ విధంగా ఇచ్చారనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ రూపంలోనే ఉన్నది కంటెంట్ అంతా కూడా మీకు ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ రూపంలోనే హైలైట్ చేశారు. మళ్ళీ మనకి లాస్ట్లో కొన్ని బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ బిట్స్కి సంబంధించి కూడా కీ అనేది ఆన్సర్స్ అనేవి లాస్ట్లో ఇచ్చారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్కి సంబంధించి ఆ ఎక్సర్సైజ్కి సంబంధించి ఆన్సర్లు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. కొన్ని మల్టిపుల్ చాయిస్ రూపంలో కూడా ప్రశ్నలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ టెన్సెస్కి సంబంధించి కూడా మనకి ఈ విధంగా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొన్ని బిట్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఈ బిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే 3rd టాపిక్ వాయిస్కి సంబంధించి ఈ వాయిస్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రిపోజిషన్ టాపిక్కి సంబంధించి మనకి నెక్స్ట్ ఏవైతే విషయ సూచికలు ఇచ్చిన కంటెంట్ అంతా ఉందో టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా కవర్ అయితే చేయడం జరిగింది. స్పెల్లింగ్స్ సంబంధించి కూడా మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసుకోవచ్చు. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించి కానివ్వండి, మొత్తం మనకి
తెలంగాణ టెట్కి సంబంధించి సిలబస్ ఉందో ఆ సిలబస్ని కవర్ చేసే విధంగా మెయిన్ టాపిక్స్ని అయితే టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ప్రాక్టీస్ బిట్ల విషయానికి వచ్చినట్టయితే పర్లేదు, ప్రాక్టీస్ బిట్లు కూడా మనకి దండిగానే కనిపిస్తున్నాయి. క్లాసెస్ వైజ్ గ్రామర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 8th క్లాస్కి సంబంధించి కానివ్వండి, 7th క్లాస్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారా 7th క్లాస్కి సంబంధించి, నెక్స్ట్ 6th క్లాస్కి సంబంధించి, 5th క్లాస్కి సంబంధించి, 4th క్లాస్కి సంబంధించి, 3rd క్లాస్కి సంబంధించి, 1st క్లాస్ వరకు కూడా గ్రామర్లో ఏవైతే టాపిక్లు ఉన్నాయో అవి ఇక్కడ లెసన్ వైజ్ ఇచ్చారు. ఆ లెసన్ వైజ్ ఏందనేది క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా మనకి ఇంగ్లీష్ కంటెంట్ గ్రామర్ అంతా ఇచ్చిన తర్వాత లాస్ట్లో పెడగాజీ, మనకి మెథడాలజీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మెథడాలజీ లేదా పెడగాజీ అని చెప్పేసి కూడా పిలవచ్చు. ఇక్కడ మనకి పెడగాజీ టాపిక్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో మనకి ఈ విధంగా కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఉన్నాయి. ప్రీవియస్ మనకి గతంలో జరిగిన టెట్కి సంబంధించి పేపర్స్ ఇచ్చారు. ఓకే, మొత్తంగా మనకి ఇంగ్లీష్కి సంబంధించి పుస్తకం అయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఇంగ్లీష్కి సంబంధించి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సైకాలజీ కానివ్వండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్ అందరికీ కూడా కామన్గా ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. మనకి నెక్స్ట్ చూడండి, ఇక్కడ టీఎస్ టెట్ 2022 ఎన్విరాన్మెంట్ స్టడీస్ సోషల్ సైన్స్ కంటెంట్ పేపర్ 1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 24/24 అంటే మనకి కంటెంట్ మాత్రమే ఇచ్చారు. ట్రై మెథడ్ సెపరేట్గా పుస్తకం అయితే ఉంది. ఇక్కడ మనకి బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా, బుక్ ఇంటర్ఫేజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఎన్విరాన్మెంట్ స్టడీస్ సోషల్ కంటెంట్ సైన్స్ కంటెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. విషయ సూచికలో చూసినట్లయితే ముందుగా సోషల్ ఇచ్చారు. సోషల్కి సంబంధించి నా కుటుంబం, ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఉంటాయో పటాల అధ్యయనం, పని మరియు ఆటలు, మన దేశం భారతదేశం, మన రాష్ట్రం తెలంగాణ, భారత రాజ్యాంగం. మనకి నెక్స్ట్ సైన్స్కి సంబంధించి కంటెంట్లో మళ్ళీ మొక్కలు మరియు జంతువులకు సంబంధించి, మన ఆహారంకి సంబంధించి, ఆవాసంకు సంబంధించి, గాలికి సంబంధించి, శక్తి, నీరు, మానవ శరీర ఆరోగ్యం, పరిశుభ్రత, వీటికి సంబంధించి సబ్ టాపిక్ల గురించి విషయ సూచికలో క్లియర్గా ఉంది. మనకి కంటెంట్ అయితే విషయ సూచిక ప్రకారం ఫస్ట్ లెసన్ నా కుటుంబానికి సంబంధించి, ఈ నా కుటుంబంలో ఏవైతే మనకి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయో మనకి హెడ్డింగ్ అయితే పెట్టి ఆ బుల్లెట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే ఒక టాపిక్ అనేది పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు అయితే ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ బిట్లకి సంబంధించి కీ లాస్ట్లో ఇచ్చారు. టెస్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ మనకి 2వ టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 2వ టాపిక్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎండ్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లతో ముగుస్తుంది. మళ్ళీ పటాల అధ్యయనం ఈ టాపిక్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అక్కడక్కడ పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేశారు కాబట్టి మీరు అర్థం చేసుకునేందుకు కొద్దిగా ఉపయోగపడుతుంది. పేపర్ క్వాలిటీ మాత్రం మీడియం పేపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించి ఫ్రెండ్స్ మీరు కంటెంట్ చదువుకోవాలనుకుంటే వీడియోని ఫజ్లో పెట్టుకుని చదువుకోవచ్చు. అసలు పాయింట్స్ అని ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ కింద లాస్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్లు అయితే ఉన్నాయి. అయిన తర్వాత మనకి నెక్స్ట్ సైన్స్కి సంబంధించి కంటెంట్ అయితే ఉంటుంది. మొక్కలు మరియు జంతువులు, మనకి సైన్స్కి సంబంధించి కంటెంట్లో మళ్ళీ ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ ఉందో ఆ టాపిక్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కింద బుల్లెట్ పాయింట్స్ అయితే ఉన్నాయంటే హెడ్లైన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేశారు కాబట్టి ఆకర్షించే విధంగానే ఉంది. మనకి ఇక్కడ ప్రతి టాపిక్కి సంబంధించి కూడా అవసరమైన చోటల్లా పిక్చర్ అయితే ఇన్సర్ట్ అయింది. సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి ఎక్కడైతే డిమాండ్ చేస్తుందో అక్కడ మాత్రం ఖచ్చితంగా పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేశారు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి జంతువులు మరియు మానవుని ప్రవర్తన ఈ టాపిక్కి సంబంధించి, నెక్స్ట్ గాలి అనే టాపిక్కి సంబంధించి మనకి కంటెంట్ అంతా కూడా పాయింట్స్ రూపంలోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే 575 పేజీలు అయితే ఉంది ఈ సోషల్ సైన్స్కి సంబంధించి పుస్తకం. ఓన్లీ కంటెంట్ కవర్ అవుతుంది. కంటెంట్ అంటే ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సోషల్ స్టడీస్, సైన్స్కి సంబంధించి 3rd క్లాస్ 8th క్లాస్ వరకు 9th 10th లింక్డ్ టాపిక్స్ కూడా ఉంటాయి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి గణితం, ఈ గణితానికి సంబంధించి మ్యాథమెటిక్స్ పుస్తకం పేపర్ 1 అని చెప్పేసి క్లియర్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎస్జిటి ఓన్లీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ 24/24 24 out of 24 ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం. ప్రస్తుత తెలంగాణ టెట్ డిఎస్సి సిలబస్. ఓకే, మనకి ఏదైతే తెలంగాణ టెట్ సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ప్రకారమే. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ పుస్తక ప్రత్యేకతలు ఏందనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సొల్యూషన్స్ అయితే ఇచ్చారు. బుక్ ఆన్ చేసినట్లయితే మనకి గణితం కంటెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓన్లీ గణితం కంటెంట్ మాత్రం ఉంటుంది ఈ పుస్తకంలో. విషయ సూచిక చూసినట్లయితే సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్కి సంబంధించి సబ్ టాపిక్లు చూడొచ్చు. నెక్స్ట్ భిన్నాలకు సంబంధించి అంకగణితం, రేఖాగణితం, కొలతలకు సంబంధించి, దత్తాంశ అనువర్తనాలకు సంబంధించి బీజగణితం
మొత్తంగా మనకి ఏదైతే మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉంటుందో దానికి సంబంధించి సిలబస్ ఇండెక్స్లో ఇచ్చారు. నెక్స్ట్ మనకి కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఫస్ట్ టాపిక్ సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్కి సంబంధించి, మళ్ళీ సబ్ టాపిక్ లేదనేది కూడా క్లియర్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి క్లియర్గా సొల్యూషన్స్ అనేవి చేసి వివరణ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి యూజ్ఫుల్గానే ఉంది. మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు సంబంధించి, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు సంబంధించి కూడా కొద్దిగా అర్థమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే వివరణాత్మక సమాధానాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, దానికి సంబంధించి సొల్యూషన్స్, మనకి సమ్ అనేది ఎలా వచ్చింది అనేది వివరణాత్మక జవాబులు అయితే ఇచ్చారు. నెక్స్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. వీటికి సంబంధించి మీరు ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది కదా. మొత్తం మనకి కంటెంట్ అంతా కూడా పాయింట్స్ రూపంలోనే ఉంది. కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా ఇచ్చున్నారు. ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి కీ కూడా ఇచ్చారు. మనకి ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బీజగణితానికి సంబంధించి మొత్తంగా ఈ పుస్తకంలో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇచ్చారు. మనకి ప్రాక్టీస్ బిట్లు, దానికి సంబంధించి వివరణాత్మక సమాధానాలు. ఓకే, నెక్స్ట్ టాపిక్ అనేది బిట్స్ కంప్లీట్ అయిన తర్వాత అంకగణితం. అంకగణితానికి సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్లు చూడొచ్చు మీరు ఇక్కడ. మనకి ఈ టాపిక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అనుపాతం, అనుపాతానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా శాతాలు మొత్తం టాపిక్స్లో ఏవైతే ఇండెక్స్లో మెన్షన్ చేశారో ఇండెక్స్లో మెన్షన్ చేసిన విధంగా మ్యాథమెటిక్స్లో కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. మనకి నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ, దత్తాంశానికి సంబంధించి. ఓకే, ఓవరాల్గా లాస్ట్లో కూడా ప్రాక్టీస్ బిట్లు ఉన్నాయి. మొత్తంగా మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి కంటెంట్ గణిత పుస్తకం అయితే ఈ విధంగా ఉంది, S&S పబ్లికేషన్కి సంబంధించి. ఇక మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై మెథడ్స్. ఈ ట్రై మెథడ్స్ అనేది EVS ఎన్విరాన్మెంట్ స్టడీస్ పెడగాజీ లేదా మెథడాలజీని, మ్యాథమెటిక్స్ పెడగాజీ లేదా మెథడాలజీని కలిపి ట్రై మెథడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. గణిత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి, సాంఘిక శాస్త్రానికి సంబంధించి మనకి పెడగాజీ లేదా మెథడాలజీనే ట్రై మెథడ్స్ అంటాం. ఈ ట్రై మెథడ్స్కి సంబంధించి తెలంగాణ DED పుస్తకాల ఆధారంగా రూపొందించిన ఏకైక పుస్తకం అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇది డిఎడ్ లెవెల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి పేపర్ 1 SGT వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. ఫర్ ఓన్లీ SGT అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. 1200 అప్లికేషన్స్ బిట్స్ అంటూ కూడా ఇచ్చున్నారు. TET-DSC గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు, దీంతో పాటుగా అప్లికేషన్ ఓరియంటెడ్ అని చెప్పేసి హైలైట్ చేయడం జరిగింది. బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ట్రై మెథడ్స్, ఇక్కడ ట్రై మెథడ్స్కి సంబంధించి ముందు మాట అయితే మెన్షన్ చేశారు. మనకి నెక్స్ట్ విషయ సూచికలో చూడొచ్చు, ఇక్కడ ఏమేమి సబ్ టాపిక్లు ఉంటాయనేది క్లియర్గా తెలుస్తుంది. బోధనా పద్ధతులు, స్వభావం, పరిధి, చరిత్రకు సంబంధించి, ఉపాధ్యాయుడికి సంబంధించి, అభివృద్ధి, పరిసరాలకు సంబంధించి, అభ్యాసానికి సంబంధించి, ముఖ్యమైన నిర్వచనాలకు సంబంధించి, నెక్స్ట్ లాస్ట్లో గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి. ఓకే, మనకి విషయ సూచిక ప్రకారం శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర, అభివృద్ధి, గణిత స్వభావ, పరిధి, నిర్వచనాలకు సంబంధించి మనకి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ రూపంలో కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి కంటెంట్ అంతా కూడా బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇచ్చున్నారు. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర స్వభావ, పరిధి, నిర్వచనాలకు సంబంధించి మనకి క్లియర్గా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి గత టెట్లో, గత DSCలో అడిగిన ప్రశ్నలు కూడా ఇక్కడ ఎక్కడైతే ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ దగ్గర ఇచ్చారు. అవి మీరు అబ్జర్వ్ చేసుకునేందుకు క్లియర్గా వీలుగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే ఒక టాపిక్ అనేది పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు టెస్టుల రూపంలో ఇచ్చారు. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అని చెప్పేసి. నెక్స్ట్ బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు, విలువలు, ఆశయాలు, ఉద్దేశాలు, గమ్యాలకు సంబంధించి మనకి ఇక్కడ ట్రై మెథడ్స్ టాపిక్లు అయినా వీటికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ 4th టాపిక్ బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించి. 5th టాపిక్ స్పష్టీకరణలు, మనకి విద్యా ప్రమాణాలు. 8th టాపిక్కి సంబంధించి మనకి విషయ సూచికలు ఇచ్చిన విధంగానే మొత్తం కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కంటెంట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే ట్రై మెథడ్స్కి సంబంధించి S&S పబ్లికేషన్కి సంబంధించి బుక్ అయితే ఈ విధంగా ఉంది. లాస్ట్లో మూల్యాంకనానికి సంబంధించి వాటికి సంబంధించి టేబుల్స్ అయితే ఇచ్చారు. అసలు నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి కానివ్వండి, మనకి టేబుల్స్ అయితే ఉంటాయి కదా, ఆ టేబుల్స్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్లో ప్రొవైడ్ చేశారు. ఓకే, లాస్ట్లో ప్రీవియస్ టెట్ పేపర్లు కూడా ఉన్నాయి, మోడల్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. మోడల్ గ్రాండ్ టెస్ట్లు అయితే 10 ఇచ్చారు. ఆ 10 గ్రాండ్ టెస్ట్లు కూడా మీ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే S&S పబ్లికేషన్కి సంబంధించి ఓవరాల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి పుస్తకాల గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఈ పుస్తకాలు అనేవి మీ తెలంగాణ లోకల్ బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటాయి. దీంతోపాటుగా
మీ జిల్లాలో ప్రతి జిల్లాకి ఏదో ఒక బుక్ సెంటర్, ఫేమస్ బుక్ సెంటర్ ఉంటుంది కదా, ఆ ఫేమస్ బుక్ సెంటర్లో ఈ పుస్తకాలన్నీ అవైలబిలిటీలోకి వస్తాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సైకాలజీ 299 రూపాయలు అయితే పెట్టారు. మనకి మొత్తం పేజీలు అనేవి 448 పేజీలు అయితే ఉంది. నెక్స్ట్ తెలుగు పుస్తకం అనేది 289 రూపాయలు అని చెప్పేసి పెట్టారు. మనకి ఇక్కడ పేజీస్ వచ్చేసరికి 480. మనకి 20% డిస్కౌంట్ అయితే పోతుంది, ఈ విషయాన్ని మీరు గమనించాలి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి 289 రూపాయలు అయితే పెట్టారు ఇంగ్లీష్కి సంబంధించి. ఇక్కడ మొత్తం పేజీలు అనేవి 448 ఉన్నాయి. నెక్స్ట్ సోషల్ సైన్స్ కంటెంట్కి సంబంధించి 319 రూపాయలు అయితే పెట్టారు. ఇక్కడ 576 పేజీలు అయితే ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ గణితం కంటెంట్కి సంబంధించి పుస్తకం 289 రూపాయలు అయితే పెట్టారు. దీనికి సంబంధించి ఎన్ని పేజీలు ఉన్నాయని చూసినట్లయితే 416 పేజీల దాకా ఉన్నాయి. ట్రై మెథడ్స్ 249 రూపాయలు అయితే పెట్టారు. ఈ పుస్తకానికి సంబంధించి మొత్తం పేజీస్ అనేవి 352 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూశారు కదా, మొత్తం 6 పుస్తకాలు అయితే కాంబో కింద రావడం జరుగుతుంది. పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయనేది మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఫేమస్ బుక్ సెంటర్లో ఈ బుక్స్ అయితే అవైలబిలిటీలోకి వస్తాయి, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కంప్లీట్ రివ్యూ ఈ రివ్యూ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.